I really hope today is the last day that we are eating out. Repandi nunchi I hope we will be able to make food at home. Thank you. Moments later. నమస్తే బా, గుడ్ మార్నింగ్. రే ఒక్క రోజు కూడా మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి అయితే లేదు. అది అవదమ్మా. ఇట్స్ ఆల్రెడీ నైట్. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఉండే తీసుకొని రాగానే ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. యువర్ ఆర్డర్ హాస్ బీన్ డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో కాంటెక్స్ట్ చెప్తా. దిస్ ఇస్ DJI Osmo Pocket 3. ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 9-10 months అవుతుంది. దగ్గర 1 year అనుకో. మన MVP మైండ్ సెట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత 100 days కు ఒక చిన్న అప్గ్రేడ్, ఒక సెల్ఫ్ గిఫ్ట్ లాగా ఈ Pocket 3 తీసుకుని ఉండే. దీనికంటే ముందు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కి నేను యాక్షన్ కెమెరా వాడుతుండే అండ్ అఫ్ కోర్స్ ఐఫోన్ లో వాడతా. బట్ నౌ 365 days అయ్యింది. సో నార్మల్ గా నాకు కెమెరాలన్నా లైట్లన్నా ఈ కెమెరా ఇంకా ఫిల్మింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఇవంటే నాకు మస్తు ఇష్టం. లిటరలీ లుక్ ఎట్ ఆల్ దిస్ స్టఫ్. లైట్లు, కెమెరాలు, స్టాండ్లు, a lot of stands. ఏదో ఒకటి రెండు కాదు, కుప్పలు స్టాండ్లు, మైకులు, ట్రైపాడ్లు, a lot of filming gear. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద లైట్, ఇంకా కొన్ని స్టాండ్స్, దీని లోపల లైట్స్. ఇట్లా మనకి కెమెరాలన్నా లైట్లన్నా ఫిల్మింగ్ అన్నా చిన్నప్పటి నుంచే కొంచెం ఆరాటం ఎక్కువ. సో ఈ Pocket 3 ఆల్మోస్ట్ ఒక 200-250 days నుంచి వాడుతున్నా. చాలా మంచిగా ఉంటది. ఐ లవ్ దిస్ వన్. సో సెన్సర్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుంటదా అని ఇప్పటి నుంచి అనిపిస్తుండే. సో ఇది అప్గ్రేడ్ చేద్దామని ఇది కొన్న ఒక 150 days నుంచి అనిపిస్తుంది, విచ్ వాజ్ లైక్ 6-7 months ago. ఇది కొని వాడిన ఒక 100 రోజుల తర్వాత ఇది అప్గ్రేడ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటది కదా అని అనిపిస్తుండే. బట్ దిస్ వాస్ ది లేటెస్ట్ వన్ DJI has released. సో ఇప్పుడు DJI 3 మంచిగా ఉంది. సో ఇప్పుడు ఈ Pocket 3 ది నెక్స్ట్ వర్షన్ Pocket 4 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, బెటర్ సెన్సర్ ఉంటుండొచ్చు, అది రిలీజ్ అయితే తీసుకుందామని మస్తు వెయిట్ చేస్తుండే. అండ్ దగ్గర ఒక 4 నెలల ముందు DJI Pocket 4 కెమెరా అనౌన్స్ చేసిండు. ఈసారి Pocket 4 తో పాటు Pocket 4 Pro కూడా లాంచ్ చేస్తున్నా అని చెప్పిండు. సో ఇక అప్డేట్ ఎట్లనే చేస్తున్నాం. ఆల్రెడీ రిలీజ్ కాకముందే ఫిక్స్ అయిపోయినా. అందుకే తీసుకునేది Pocket 4 బదులు Pocket 4 Pro తీసుకుంటే బెటర్ కదా అనిపించింది. అఫ్ కోర్స్ అనిపిస్తుంది. సో ఇక ఇప్పుడు మనకు ఆ Pocket 4 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనం ఎప్పుడు కొనుక్కుంటాము, అది ఎప్పుడు వాడతాం, మొత్తం ఈ దిమాగ్ ఖరాబ్ పంచాయతీలు ఉండే. DJI is a Chinese based company. ఇప్పుడు చైనీస్ కంపెనీ అనగానే ఏదో చీప్ ప్రొడక్ట్ అనుకో. నా లెక్కల దే మేక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అండ్ ఫిల్మింగ్ ఎక్విప్మెంట్ రా. ఇట్స్ అ ఫ్యాక్ట్. నా దగ్గర DJI Pocket 3 ఉంది, DJI Nano ఉంది, DJI Mic 3 ఉంది, DJI Mic 2 ఉంది. అండ్ అన్ని దానికి సెట్ అయ్యే యాక్సరీలు ఉన్నాయి. DJI ట్రైపాడ్లు ఉన్నాయి. అండ్ మొన్ననే DJI Osmo 360 కూడా ఆర్డర్ చేసిన. మోర్ ఆన్ దట్ లేటర్. ప్రస్తుతానికి నేనేం చెప్పలేదు, మీరేమీ లేదు. ఆఖరికి DJI డ్రోన్ కూడా ఉంది. లిటరలీ మెయిన్ ఫిల్మ్ మేకింగ్ ఎక్విప్మెంట్ మొత్తం నా దగ్గర ఉన్నది DJI దా. లైటింగ్ అపర్చర్ ఇంకా కొన్ని మైకుల్ రోడ్ ఉన్నాయి. బట్ ఓవరాల్ స్టఫ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ మై గ్యాడ్జెట్స్ ఆర్ ఫ్రమ్ DJI. దిస్ ఇస్ DJI Mic 3 అండ్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై మైక్స్. మొన్న మూవింగ్ అప్పుడు ఎక్కడో పడిపోయింది. ఐ డోంట్ నో వేర్, బట్ RIP. బాధ అవుతుంది బికాస్ దిస్ స్టఫ్ ఇస్ నాట్ చీప్. బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎప్పటి నుంచో 9-10 years నుంచి నాకు ఇవంతా చాలా ఇష్టం కాబట్టి ఒక్కొక్కటి ఓవర్ టైం మెల్లమెల్లగా కొనుక్కున్నా. బాగా అటాచ్డ్ ఉంటా కాబట్టి పోతే బాధ అవుతుంది. మజాక్ చేస్తలేను. లిటరలీ కెమెరాలో కూడా పేర్లు పెట్టుకుంటా. మన OG MVPs ఆల్రెడీ తెలుసు. ఐ కాల్ దిస్ వన్ DJI Bhai. DJI కాదు, DJI Bhai. ఎనీవేస్ ఇప్పుడు Pocket 4 Pro తీసుకుందామని ఫిక్స్ అయినాం. మనోడు ఎప్పుడు లాంచ్ చేస్తాడు రా అని మస్తు వెయిట్ చేసిన. ఫస్ట్ ఒక 4 months ముందు Pocket 4 రిలీజ్ చేసిండు. ఓన్లీ చైనాలో రిలీజ్ చేసిండు. తర్వాత ఒక నెల రోజుల తర్వాతనేమో వియత్నాం ఇంకా సింగపూర్ లో రిలీజ్ చేసిండు. మరి US సంగతి ఏంది అంటే, మన తాత ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి తీసుకొచ్చిన టారిఫ్ సిచ్యువేషన్ వల్ల DJI ప్రొడక్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయిన ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు US లో కొందామంటే కొన్నిటికి 30-40% ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. లిటరలీ రేట్లు పిచ్చిగా అయినుండే. అందుకే Pocket 3 కూడా లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు US లో కొనకుండా ఇండియాలో ఆర్డర్ చేసి ఇండియా నుంచి తెప్పించిన. నేను కొన్న టైంలో అయితే US లో రేట్లు మరీ డేంజర్ ఉండే. ఇండియా నుంచి సెట్ చేసినందుకు అప్పుడు దగ్గర $200 సేవ్ అయింది. బట్ ఇప్పుడు Pocket 4 ది సంగతి ఏంది, ఇప్పుడు కొత్త కెమెరాని సెట్ చేయడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి దగ్గర 4-5 months నుంచి పిచ్చోన్ లెక్క వెతుకుతున్నా. చెప్తున్నా కదా, వెరీ యాక్టివ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏం అప్డేట్లు ఉన్నాయి అని రెడిట్ ఫారం లో, న్యూస్ ఆర్టికల్ మొత్తం క్లీన్ గా ఫాలో అవుతుండే. మామూలు కాదు, ఒక లెవెల్ లో ట్రాక్ చేస్తున్నా. సో ఇప్పుడు మన DJI గాడు చైనా రిలీజ్ చేసిండు, సింగపూర్ రిలీజ్ చేసిండు, వియత్నాం రిలీజ్ చేసిండు. బట్ అండ్ కొన్ని ప్లేసెస్ లోనేమో ఓన్లీ Pocket 4 రిలీజ్ చేసిండు. Pocket 4 Pro లేదు. మొన్న ఒక 5 days ముందు Pocket 4 Pro ఇంకా కొన్ని ఎక్స్ట్రా కంట్రీలలో రిలీజ్ చేసిండు. US లో రిలీజ్ అవుతుందేమో, US లో కాకపోయినా కనీసం ఇండియాలో రిలీజ్ అవుతుందేమో అని వెయిట్ చేసిన. ఈసారి అప్డేట్ లో కూడా US లేదు, ఇండియా లేదు. మనకి ఇప్పుడు కెనడాలో రిలీజ్ చేసిండు, యూరోప్ లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీలలో రిలీజ్ చేసిండు, అండ్ ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ చేసిండు అనుకుంటా. బట్ ఇంకా మనకి US లేదు, ఇండియా లేదు. ఇక నాతో వెయిట్ చేసి ఓపిక దుబ్బిందిరా. రోజు పిచ్చోన్ లాగా ట్రాక్ చేసుకుంటా, రీఫ్రెష్ కొట్టుకుంటూ కూర్చుంటున్నా కదా, ఏమైనా అప్డేట్లు ఉన్నాయి అని చెప్పి మైండ్ ఖరాబ్ అవుతుంది. అందుకే Pocket 4 Pro ఇప్పుడు మనకు కావాలి. డైరెక్ట్ అవైలబుల్ ఉన్న కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. ఏడు నుంచో ఎందుకు, డైరెక్ట్ సోర్స్ నుంచే ఇంపోర్ట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ చైనా నుంచే ఇంపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి AliExpress ఓపెన్ చేసి Pocket 4 Pro కోసం లిస్టింగ్ చూసిన. ఇది ఒక లిస్టింగ్ అనిపించింది. కాకపోతే ఇది ఫస్ట్ పేజ్ లోనే 100% ఒరిజినల్ అని రాసిండ్రా. 100% ఒరిజినల్ అని రాసిండంటేనే నాకు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది. కొంచెమైనా నమ్మేటట్టున్నా అదరది. సరేలే ఇప్పుడు ఎట్లా రా అని చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో స్టార్టింగ్ లో బ్రాండ్ ప్లస్ అని కనిపించిన ఉండే. సో నార్మల్ గా AliExpress లిస్టింగ్ లో బ్రాండ్ ప్లస్ అని ఉంటే కొంచెం రిలయబుల్ బ్రాండెడ్ స్టఫ్ వస్తది అని జనాలు అంటున్నారు. సో ఇప్పుడు ఆగాల తీసుకోవాలా, ఏం చేద్దాం, ఈ కన్ఫ్యూజన్ లో పడ్డా. ఇప్పుడు ఈ Pocket 4 Pro ది వైట్ వేరియంట్ ఇంకా బ్లాక్ వేరియంట్ రెండు ఉన్నాయి. బట్ వైట్
వేరియంట్ ఇంకా ఎక్కడ అవైలబుల్ లేదు, ఓన్లీ బ్లాక్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. కొంచెం మన ఇల్లు ఇంకా స్టఫ్ మొత్తం అండ్ ఇంకా అన్బాక్స్ చేయలేదు, బట్ కిచెన్ ఐటమ్స్ కూడా మొత్తం అంతా లైట్ మోడ్ ఎస్థెటిక్ కి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఈ పాకెట్ 4 Pro ది బ్లాక్ ది తీసుకుందామా లేకపోతే వైట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా, ఇది ఇంకొక కన్ఫ్యూజన్. ఇక ఎక్కువ టెన్షన్ వద్దు, ఎక్కువ లొల్లొద్దు, ఇట్లనే ఉంటే ఆలోచించుకుంటా కూర్చుంటా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి అలీ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్డర్ పెట్టేసినారా. ఆర్డర్ పెట్టి దగ్గర దగ్గర 1.5-2 weeks అవుతుంది. నార్మల్ గా వీళ్ళ దగ్గర నుంచి షిప్పింగ్ కి టైం పడుతుంది కదా. నాకు టాక్సెస్ తోని $700 పడ్డది. ఒక $70 ఆఫ్ ది కూపన్ దొరికిన ఉండే, దాంతో సెట్ చేస్తే నాకు $700 ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకెట్ 4 Pro లా స్టాండర్డ్ కాంబో ఉంది, ఇంకా వ్లాగ్ కాంబో ఉంది. వ్లాగ్ కాంబోలో మనకు కొంచెం యాక్సెసరీస్ ఎక్స్ట్రా వస్తాయి. అయితే ఇది కెనడా వెబ్సైట్ ఓపెన్ చేసిన, యూఎస్ లో అఫీషియల్ గా ఇంకా అవైలబుల్ లేదు. ఇప్పుడు అలీ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్డర్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు వ్లాగ్ కాంబో తీసుకోవాలని ఉంది, ఎందుకంటే దాంట్లో ఫ్రేమ్ టాప్ అని చెప్పి ఒక ఎక్స్ట్రా డిస్ప్లే ఇస్తున్నారు. దిస్ వన్ వైర్లెస్ గా మన కెమెరాలో ఏం నడుస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే అలీ ఎక్స్ప్రెస్ లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు వ్లాగ్ కాంబో అంటే వీడి దగ్గర $900 పెట్టాల్సి వస్తుంది. మనకు అసలు ప్రోడక్ట్ వస్తుందా రాదా ఏందా అనే టెన్షన్ ఉంది ఆల్రెడీ. కాబట్టి వ్లాగ్ కాంబో కాకుండా నార్మల్ స్టాండర్డ్ కాంబోనే ఆర్డర్ చేసి, అండ్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ డెలివర్డ్ నౌ. మన పాత అడ్రస్ కి ఆర్డర్ చేసిన ఉండే, ఇట్ సేస్ డెలివర్డ్ టుడే. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. Just then. Hopefully this is DJI Osmo Pocket 4 Pro అనుకుంటున్నా. నాకు ఎందుకో భయం అవుతుంది. జిమ్ లో అన్బాక్సింగ్ భయ్యా. పాకెట్ 4 ప్రోనే ఉందిరా. లుక్స్ లైక్ ఓకే, ఒరిజినల్ లానే అనిపిస్తుంది. డబ్బా ఓపెన్ చేసి చూసేదాకా డౌటే. ఏమోరా, చూడ్డానికి అయితే డబ్బా ఒరిజినల్ గానే కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ ఒరిజినల్, కానీ కొన్నిసార్లు చూస్తాం కదరా ఒరిజినల్ లుకింగ్ ఫేక్ ప్రోడక్ట్ కి తయారు చేస్తారు కాబట్టి కొంచెం భయం అవుతుంది. ఆల్ రైట్, వీఆర్ హోమ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్ బ్రో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ anxious, వెరీ టెన్స్డ్. భయం అవుతుందిరా. లెట్స్ డూ దిస్. ఆల్ రైట్, పాకెట్ 4 Pro ఆర్ పాకెట్ 4P, దీని అన్బాక్సింగ్ రికార్డ్ పాకెట్ 3 తో చేస్తున్నా. లెట్స్ డూ దిస్ బ్రో. జై మహేష్మతి. రే చెప్తున్నా కదా, మస్తు భయం అవుతుందిరా. లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ బ్రో. జై మహేష్మతి. డబ్బాలు అయితే ఇంకేం లేవు. ఓకే, దిస్ లుక్స్ లెజిట్. నార్మల్ గా DJI ప్రోడక్ట్స్ లలో వాడు స్టిక్కర్లు ఇట్లాంటివి ఇస్తాడు కాబట్టి ఇప్పటిదాకా అయితే ఓకే, అంత ఒరిజినల్ లాగానే కొడుతుంది. బట్ జై మహేష్మతి, జై మహేష్మతి. భయం అవుతుందిరా బ్రో. ఐ వాంట్ దిస్ వీడియోస్ టైటిల్ టు బి DJI 4 Pro అన్బాక్సింగ్ రా. ఐ గాట్ స్కామ్డ్ అని వద్దురా రే, ప్లీజ్ రా. అలీ బాబాకి జై. ఏదో ఆపరేషన్ చేస్తున్నాం తిరిగి చేస్తున్నా. ఓకే, పౌచ్ లుక్స్ లెజిట్. కొత్త బ్యాగ్ స్మెల్ అయితే వస్తుంది. రే ఆగ్రా, నాకు అర్థమైతలేదు. ఇట్ లుక్స్ వెరీ లైట్ వెయిట్. 1 2 3 ఈ కంపార్ట్మెంట్లు ఏం లేవు ఇంకా. ఆ కపుల్ ఆఫ్ సెక్షన్స్. ఓకే 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 ఓకే, దిస్ లుక్స్ లైక్ ద కెమెరా. ఓకే, జై మహేష్మతి. ఓకే, కేబుల్ నైస్, డన్. ఓకే, దీంట్లో అయితే స్టఫ్ అంత ఉంది. మెయిన్ కెమెరా ఉంది. స్టిల్ నాకు ఎందుకో నమ్మకం కుదురుతలేదు. ఓపెన్ చేసి చూసేదాకా డౌట్ రే, బట్ కొంచెం ఆ గుండె ధైర్యం, ఆ భరోసా వస్తుంది. ఎనీవేస్, కెమెరా ఓపెన్ చేయడానికంటే ముందు యాక్సెసరీస్ ఏమున్నాయో చూస్తున్నా. లిటరలీ సమ్ స్టిక్కర్స్ అండ్ పేపర్ వర్క్. దీంట్లో మన పనికొచ్చే ఉన్నాయా చూస్తున్నా. మేబీ వారంటీ గీరెంటీ ఏమైనా ఉంటదేమో అని. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసినాం కాబట్టి విల్ నాట్ బి ఏబుల్ టు క్లెయిమ్ దట్ హియర్. సో ఇట్స్ ఆల్ రైట్. ఓకే, ఏం లేవు దీంట్లో, ఏం అంత పెద్ద ఇంపార్టెంట్ స్టఫ్ ఏం లేదు. ఏదో క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, ఏవో కొన్ని స్టిక్కర్లు ఉన్నాయి, అండ్ చైనీస్ లో ఏమేమో రాసి ఉంది. అది పక్కన పెడితే ఒక C2C కేబుల్ అండ్ కెమెరా కింద పెట్టడానికి ఒక చిన్న హోల్డర్ విత్ ట్రైపాడ్ మౌంట్ అండ్ స్టఫ్, అండ్ కెమెరాని హ్యాంగ్ చేయడానికి ఒక తాడు అండ్ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లాష్ లైట్. దిస్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ క్యూట్ బ్రో. మంచిగా ఉంది ఇది. పాకెట్ 3 కి ఇట్లాంటి మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ లాంటివి ఏముండవు. ఐ హోప్ ఇట్ పర్ఫార్మ్స్ వెల్, బట్ దిస్ లుక్స్ క్యూట్ బ్రో. వస్తుంది. ఓకే, టైం పాస్ చేసిన చాలు. నౌ ద కెమెరా. జై మహేష్మతి. బ్రో దిస్ ఫీల్స్ లెజిట్. దిస్ ఫీల్స్ లెజిట్ నుంచి దిస్ ఇస్ లెజిట్ కి రావాలి. దిస్ ఇస్ లెజిట్ కి చేంజ్ కావాలి తొందరగా. బట్ యా, ఓకే, 2 లెన్స్లు ఉన్నాయి. దిస్ ఇస్ డెఫినెట్లీ పాకెట్ 4 Pro అండ్ సైడ్ కి పాకెట్ 4P అని రాసి ఉంది. వెరీ సిమిలర్ బిల్డ్ క్వాలిటీ కంపేర్ టు దిస్ పాకెట్ 3 విచ్ ఐమ్ రికార్డింగ్ ఫ్రమ్. లెట్స్ టేక్ అవుట్ ది స్టిక్కర్స్ బ్రో. జై మహేష్మతి. ఓకే 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 బ్రో, ఆనంద్రా, దిస్ ఈస్ లెజిట్. పేరింగ్ ఇట్ టు మై ఫోన్. ప్రీ యాక్టివేటెడ్ ఉంటది అని అనుకున్నా, బట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ. అమేజింగ్ బ్రో, ఐమ్ షాక్డ్ రా, ఐమ్ సర్ప్రైజ్డ్ రా. యాక్టివేటింగ్, కన్ఫర్మింగ్ యాక్టివేషన్ ఇన్ఫర్మేషన్ విత్ ద సర్వర్ అని వచ్చింది. కీప్ ది యాప్ ఓపెన్ అండ్ డు నాట్ లీవ్ ద కరెంట్ పేజ్ డ్యూరింగ్ యాక్టివేషన్ అంట. ఓకే ఓకే, లోడింగ్. సక్సెస్, లెట్స్ గో.
బ్రో చెప్తున్నా కదరా ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఇగో ఒకసారి చూడు ఎన్ని ప్యాకేజ్ లాగమైనాయో చూడు ఒకసారి నువ్వే. బెడ్ ఫ్రేమ్ లేమో ఒక్కదాని బదులు 2 డెలివరీ అయినాయి. నైట్ స్టాండ్ ఆర్డర్ చేస్తానేమో డెలివర్డ్ అంటాడు. ఫెడెక్స్ అని కాల్ చేసి ఏదో డెలివరీ అయిందిరా అంటే అడ్రస్ చెప్పమంటే అడ్రస్ చెప్పిన. సెల్లర్ గార్డ్ వేరే అడ్రస్ కి షిప్ చేసిండు అంటాడు. నేను ఆర్డర్ చేసిన వెబ్సైట్ లో చూస్తానేమో నేను పెట్టిన అడ్రస్ కరెక్టే ఉంది. ఆ సెల్లర్ గార్డ్ ఎడికి షిప్ చేసిండేమో తెలియదు. ఆర్డర్ బిస్కెట్ ఏంటంటే ఇంతకు ముందేమో పురాతన కాలంలో మెటారేవన్ గ్లాసులు పోయినాయి. డీజే మైక్ 3 ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తే అది లేపేసిండు వాడు. అన్ని రకరకాల ఎక్కడ లేని దరిద్రాలు అన్న ఇతూ ఉంటాయి. బట్ ఐమ్ సో హ్యాపీ అండ్ సో గ్లాడ్ దిస్ ఇస్ రియల్. I'm holding DJI Osmo Pocket 4 Pro. This is amazing. Bro, this is beautiful and everything is working ra. Ikkada kinda chinna oka joystick untadi. You will be able to control the camera with this joystick. And of course face tracking and everything is also there. Same ee Pocket 3 lo unna functionality lu feature lu annunnai plus extra better sensor, extra camera, ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ బెటర్ లెన్స్ టూ. ఆల్సో పైన మ్యాగ్నెటిక్ గా ఇట్లా లైట్ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇప్పుడున్న ఈ పాకెట్ 3 లా మెమరీ కార్డ్ పెడితేనే వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ చాలా సార్లు మెమరీ కార్డ్ మర్చిపోయి కెమెరా పట్టుకొని పోయిన ప్లేసులు మస్తున్నాయి. ఆల్మోస్ట్ జిమ్ కి పోయే ప్రతిసారి మెమరీ కార్డ్ మర్చిపోతారా, మళ్ళీ రూమ్ కి వచ్చి మెమరీ కార్డ్ తీసుకుపోయి జిమ్ వర్కౌట్ రికార్డ్ చేస్తుండే. బట్ ఇట్ ఈస్ నో లాంగర్ లైక్ దట్. ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది విచ్ ఇస్ అమేజింగ్. సో స్మూత్, సో బ్యూటిఫుల్. వావ్, ఇంత మంచి గ్లైడ్ అవుతుందంటే అసలు క్రేజీ ఉంది. ఆల్ రైట్, కెమెరా ఇస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ amazing. మన ఫస్ట్ వీడియో రికార్డ్ చేద్దాం. లెట్స్ గో. నమస్తే మా, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో క్లిప్ దట్ ఐమ్ రికార్డింగ్ ఫ్రమ్ ఈ లెన్స్ చూడాలా. ఓకే, దిస్ వన్ రికార్డింగ్ ఫ్రమ్ Osmo Pocket 4 Pro. కంప్లీట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి, అసలు ఏం చేంజ్ చేయలేదు. డైరెక్ట్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసిన. ఇట్ ఇస్ రికార్డింగ్ ఇన్ 4K 30 FPS అండ్ దిస్ ఇస్ ది ప్రైమరీ లెన్స్. ఒకసారి మనోడు ఇచ్చిన ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ విత్ ది ఫ్లాష్ లైట్ టర్న్డ్ ఆన్ అండ్ దిస్ ఇస్ ది లోయెస్ట్ బ్రైట్నెస్ సెట్టింగ్. లైట్ ది బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ 3 లెవెల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 1, this is 2 and this is 3. nice. నైట్ టైమ్ ఇంకా అవుట్డోర్స్ లైట్ లేనప్పుడు మస్తు హెల్ప్ అవుతుంది. ఆల్సో yellow లైట్, వైట్ లైట్, బ్లూ లైట్, 3 మోడ్స్ ఉన్నాయి. నైస్, బాగుందిరా. ఐ లవ్ ఇట్ ఆల్రెడీ. సెట్టింగ్ లో గిట్టింగ్ అన్ని పెట్టి సెట్ చేయాలి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు దీనికి ఏం యాక్సరీస్ కావాలో అన్ని కొనాలి. యాక్సరీస్ లేకుండా కెమెరా వాడడం అంటే కష్టమే. బట్ ఐ థింక్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కొన్ని యాక్సరీస్ వర్కౌట్ అవుతాయి. ఇప్పటిదాకా చూపించిన కదా ఎక్స్ట్రా డిస్ప్లే గానీ ఇంకా కొన్ని మౌంట్లు కొనాల్సి వస్తుండొచ్చు. చూద్దాం, సెట్ చేద్దాం. ఇప్పుడు మన పాత పాకెట్ 3 గాడి పేరు ఏదైతే ఉందో ఆ పేరుని తీసుకొని మన పాకెట్ 4 Pro గాడికి నామకరణం చేసేద్దాం. ఇప్పటి నుంచి వీడురా మన డీజే బాయ్. సో ఇప్పుడు మన పాత పాకెట్ 3 చింటుగానే ఏం చేద్దామంటే, ఇప్పుడు మన దగ్గర పాకెట్ 4 Pro ఉంది కాబట్టి ఐ విల్ నాట్ బి యూజింగ్ దిస్. యూఎస్ లో ఒకవేళ మనం ఈ కొత్త కెమెరా కొనేది ఉంటే ఈ పాతది ట్రేడింగ్ చేసి తీసుకుందామని అనుకున్నా. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్, రైట్? సో ఇది ఇంకా అమ్మేద్దాం అనుకుంటున్నా. 2 పాకెట్ కెమెరాస్ ఉన్నా నాకు పెద్ద యూజ్ ఉండదు. లెట్స్ సెల్ దిస్ ఓల్డ్ వన్. సెల్ దిస్ ఓల్డ్ వన్. ఆల్సో ఇంకా చాలా కెమెరా గేర్ ఉందిరా విచ్ ఐ డోంట్ యూజ్ అట్ ఆల్. జస్ట్ అట్లా తీటకి దూలకి ఇంపల్స్ పర్చేస్లు ఉంటాయి కదా, అట్లా తీసుకున్న స్టఫ్ మస్తుంది. బట్ నాకు లైట్లన్నా కెమెరాలన్నా మస్తు ఇష్టం కాబట్టి అట్లా మెల్లమెల్లగా స్టఫ్ అంతా కలిపి ఇగో దీని దానం తీసుకున్నాం. బట్ ఫర్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఐమ్ హోల్డింగ్ పాకెట్ 4 Pro రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ బ్రో. అమేజింగ్. చాలరా, ఈ రోజుకి చాలు. నేను ఇదే హ్యాపీనెస్ తోనే ఐమ్ గోనా గో స్ట్రైట్ టు స్లీప్ అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.